Subscribe to our AIM Academy channel and press the bell icon not to miss latest videos from us. Hi friends, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. వెల్కమ్ టు AIM Academy ఆన్లైన్ వీడియోస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము కామర్స్కి సంబంధించి ఏ టెక్స్ట్ బుక్స్ని రెఫర్ చేయాలి దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. నా ప్రీవియస్ వీడియోస్లో పేపర్ 1కి సంబంధించి ఏ టెక్స్ట్ బుక్స్ని రెఫర్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ పేపర్ 2లో మేనేజ్మెంట్ సంబంధించిన ఏ బుక్స్ రెఫర్ చేయాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మనం కామర్స్, ఎందుకంటే నా సబ్జెక్ట్స్ వచ్చేసి మేనేజ్మెంట్ అండ్ కామర్స్, ఇది కాకుండా ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ సబ్జెక్ట్స్ కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఇంకా మిగతా సబ్జెక్ట్స్ అన్నది నాకు తెలియదు ఫ్రెండ్స్. ఓకే, నేను వేరే వాళ్ళని అడిగి తెలుసుకొని ఖచ్చితంగా మీకు అప్డేట్ చేయాలనుకుంటున్నాను. మేబీ ఒక 1 వీక్లో నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళు ఒక లిస్ట్ రాసిస్తే దాన్ని మీకు చూపిస్తాను, సో దట్ మీకు ఆ బుక్స్ కొనుక్కోవడంలో హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇప్పుడు మనము కామర్స్కి సంబంధించిన బుక్స్ గురించి మాట్లాడుకుందాం, ఏ టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేయాలి అని. నా ప్రీవియస్ వీడియోస్లో ఏం చెప్పాను అంటే మొత్తం 10 చాప్టర్స్ కవర్ అయ్యే బుక్స్ కూడా చెప్పాను. దాంతోపాటు ఇండివిజువల్గా ప్రతి సబ్జెక్ట్కి ఏ టెక్స్ట్ బుక్ రెఫర్ చేస్తే బాగుంటుంది అని దాని గురించి నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ నేను ఇండివిజువల్గా యూనిట్ వైజ్, అంటే ఈ చాప్టర్కి ఇది యూస్ చేయండి, ఈ చాప్టర్కి ఈ బుక్ యూస్ చేయండి అని చెప్పేసి ఫస్ట్ చెప్తాను. దాని తర్వాత నేను ఓవరాల్గా అన్ని 10 చాప్టర్స్ కవర్ అయ్యే టెక్స్ట్ బుక్స్ని కూడా రెఫర్ చేస్తాను. మీ టైమింగ్ బట్టి మీరు ఎంత టైం స్పెండ్ చేయగలరు దాన్ని బట్టి మీరు ఇండివిజువల్గా టెక్స్ట్ బుక్స్ అయినా ప్రిఫర్ చేయండి, లేకపోతే ఓవరాల్గా 10 సబ్జెక్ట్స్ కలిపి మీరు ఒకటే బుక్లో ఉన్నదాన్ని అది కూడా ప్రిఫర్ చేయొచ్చు, మీ ఇంట్రెస్ట్ బట్టి, మీ టైం బట్టి. కానీ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మీకు బాగా తెలుసు, ఒక్కొక్క సబ్జెక్ట్కి మినిమం ఒక టెక్స్ట్ బుక్. నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, నేను మినిమం 5 టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేస్తాను, మ్యాక్సిమం అంటే 15 to 20 బుక్స్ రెఫర్ చేస్తాను అని. సో మినిమం అంటే 1 టెక్స్ట్ బుక్స్ తీసుకోండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక టెక్స్ట్ బుక్ తీసుకుంటే 10 టెక్స్ట్ బుక్స్ మీకు ఎంత లేదని చెప్పినా 3000 నుంచి 5000 వరకు ఖర్చు వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఈ సబ్జెక్ట్ని, అంటే నెట్ని, సెట్ని క్వాలిఫై అయిన తర్వాత మీరు ఎంజాయ్ చేసే బెనిఫిట్స్ ముందు, ఆ విజన్ ముందు, ఆ బెనిఫిట్స్ ముందు ఇది చాలా చిన్నది, గుర్తుపెట్టుకోండి. మీరు ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకోండి. నేను కామర్స్కి సంబంధించి, మేనేజ్మెంట్కి సంబంధించి నేను ప్రీవియస్గా కూడా క్లాసెస్ ఆర్గనైజ్ చేశాను, బట్ ఈసారి మాత్రం ఆర్గనైజ్ చేయడం లేదు. కేవలం సెట్, నెట్, పేపర్ 1కి సంబంధించి క్లాసెస్ని ఆర్గనైజ్ చేస్తున్నాను. ఫ్యూచర్ బ్యాచెస్లో నేను మేనేజ్మెంట్, కామర్స్, సైకాలజీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్కి సంబంధించి ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాను ఇన్ ఫ్యూచర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మన సెట్ సిలబస్ని ఒకసారి అబ్జర్వ్ చేసామనుకోండి ఫ్రెండ్స్. మన ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో బిజినెస్ ఎన్విరాన్మెంట్, చూడండి బిజినెస్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇందులో మనకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. బిజినెస్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి చూడండి, ఎసెన్షియల్స్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ బై అశ్వథప్ప, ఓల్డ్ బుక్ అండి. ఇది వచ్చేసి 7th ఎడిషన్, ఇప్పుడు అడ్వాన్స్ ఎడిషన్ వచ్చేసింది. ఎసెన్షియల్స్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ బై అశ్వథప్ప. దాంతోపాటు మనము ఈ 2 బుక్స్ రెఫర్ చేసుకోవచ్చు. చూడండి, ఇంటర్నేషనల్ బిజినెస్ బై అశ్వథప్ప, ఇంటర్నేషనల్ బిజినెస్ బై సుబ్బారావు, పి సుబ్బారావు, అశ్వథప్ప, ఇద్దరు వండర్ఫుల్ ఆథర్స్ అండి. వీళ్ళు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్కి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఈ బుక్స్ స్టాండర్డ్. అశ్వథప్ప ఇంటర్నేషనల్ బిజినెస్, సుబ్బారావు ఇంటర్నేషనల్ బిజినెస్, ఈ 2 బుక్స్ని రెఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ బిజినెస్ అంశం కూడా ఉంది కాబట్టి ఇందులో మీకు మ్యాక్సిమం 90% కవర్ అయిపోతాయండి. ఏమైనా మిస్ అయిపోతే మీరు వచ్చేసి గూగుల్ ద్వారా మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో 3 బుక్స్ అండి, అశ్వథప్ప లేదా సుబ్బారావు, మీరు చూసుకోవచ్చు. బిజినెస్ ఎన్విరాన్మెంట్ కూడా చూపించాను, ఎసెన్షియల్స్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ బై అశ్వథప్ప. చూడండి, ఎసెన్షియల్స్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ బై అశ్వథప్ప, ఇది కూడా వండర్ఫుల్ బుక్ అండి. ఇవన్నీ నా ఓల్డ్ కలెక్షన్ బుక్స్. కొంచెం మనము సెకండ్ యూనిట్ మీద వెళ్ళామనుకోండి, అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనకు అకౌంటింగ్కి సంబంధించిన కాన్సెప్ట్ కానివ్వండి, కాస్ట్ అకౌంటింగ్ కానివ్వండి, చాలా వండర్ఫుల్. నా దగ్గర ఒక బుక్ ఉంది ఫ్రెండ్స్, కానీ నా స్టూడెంట్స్, కొందరు లోకల్గా ఉన్న కొందరు స్టూడెంట్స్ దాన్ని రెఫరెన్స్ కోసం తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా నేను మీకు చూపిస్తాను అకౌంటింగ్ ఏ బుక్స్ మీకు బ్రహ్మాండంగా యూజ్ అవుతాయి. చూడండి, మనకు మహేశ్వరి అన్నది చాలా స్టాండర్డ్ బుక్ అండి. మహేశ్వరి చాలా స్టాండర్డ్ బుక్. సో మనకు ఫినాన్షియల్ అకౌంటింగ్కి సంబంధించి మహేశ్వరి చాలా స్టాండర్డ్ బుక్. నేను ఫస్ట్ నుంచి ఆ బుకే రెఫర్ చేశాను. మొత్తం బుక్ ఈ సైజ్లో ఉంటుంది. మొత్తం కాన్సెప్ట్స్ అన్ని డీటెయిల్గా, బేసిక్ దగ్గర నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అన్ని దాంట్లో ఉంటాయి. మీరు ఫినాన్షియల్ అకౌంటింగ్ బై మహేశ్వరి రెఫర్ చేసుకోవచ్చు. మనకు సిలబస్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు దీంతో పాటుగా మనకు వేరే అంశాలు కూడా ఉన్నాయండి. అంటే మనకు కాస్ట్ అకౌంటింగ్ కూడా ఉంది. కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ బుక్ నారంగ్,
జైన్ అండ్ నారంగ్ ఈ బుక్ అండి, ఇది చినిగిపోయింది, ఓల్డ్ బుక్ అండి, ఎప్పుడో ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ కొనింది. ఈ బుక్ని మీరు చూడొచ్చు. మనకు కాస్ట్ అకౌంటింగ్ బై ఎస్పి జైన్ అండ్ నారంగ్, ఎస్పి జైన్ అండ్ నారంగ్. ఇది బుక్ కూడా మంచి బుక్కే, వండర్ఫుల్ బుక్. మొత్తము బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్ళాడండి, చాలా వండర్ఫుల్ బుక్. ఇది కాకుండా మీకు చార్లెస్ జార్జ్ అండ్ శ్రీకాంత్, ఇది కూడా నా ఓల్డ్ కలెక్షన్ బుక్ అండి, ఎప్పుడో ఒక 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న బుక్ ఇది. ఇది చాలా మంచి బుక్ అండి, మంచి అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్, అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో. మీరు కాస్ట్ అకౌంటింగ్కి జైన్ అండ్ నారంగ్ ఖచ్చితంగా తీసుకోవాలండి. ఈ బుక్ తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు, అది మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే మీకు క్లారిటీ వస్తుంది. దాంతోపాటు మనకు ఫినాన్షియల్ అకౌంటింగ్ మహేశ్వరి బుక్ కంపల్సరీగా తీసుకుంటేనే మీరు సెకండ్ యూనిట్ ఈజీగా కవర్ చేయగలరు. సో నెక్స్ట్ కాన్సెప్ట్కి మనం వచ్చేస్తే బిజినెస్ ఎకనామిక్స్కి నేను మీకు 2 బుక్స్ సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. కానీ బెస్ట్ బుక్ వచ్చేసి పిఎల్ మెహతా, వండర్ఫుల్ బుక్ అండి, ఎస్టాన్ పబ్లికేషన్స్ వాళ్ళది. ఇందులో మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ చాలా సింపుల్ నుంచి కాంప్లెక్స్ లెవెల్కి తీసుకెళ్ళాడు. దాంట్లో క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మనకు చాప్టర్ ఎండింగ్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఓల్డ్ ఎడిషన్ ఫ్రెండ్స్, ఇది నేను చూసేది వచ్చేసి చాలా ఓల్డ్ ఎడిషన్, మీరు కొత్త ఎడిషన్ తీసుకోండి. 2004 ఎడిషన్ అండి, ఇది 10th ఎడిషన్. మీరు ఇంకా లేటెస్ట్ ఎడిషన్స్ వచ్చేసి ఉంటాయి. దాంతోపాటు మనకు హిమాలయ పబ్లికేషన్స్ వాళ్ళది గోపాల్ కృష్ణ, ఇంకోటి మనకు గీతిక చూడండి, టాటా మెగ్రాహిల్ గీతిక, ఈ 2 కూడా మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి పిఎల్ మెహతాకి ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ పిఎల్ మెహతా, మనకు లేటెస్ట్ ఎడిషన్ తీసుకోండి, ఎందుకంటే అప్డేట్స్ కానివ్వండి, కొన్ని వేరే క్వశ్చన్స్ అప్డేట్ చేసింటారు, బాగుంటుంది. పిఎల్ మెహతా తీసుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ మీరు గీతికాకి ఇవ్వండి. ఈ 2 బుక్స్ తీసుకున్నా మీకు వండర్ఫుల్గా ఉంటుంది. సో ఈ బుక్స్ వచ్చేసి మనకు మేనేజరియల్ అంటే బిజినెస్ ఎకనామిక్స్ అంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని దాంట్లో లింక్ అయిపోయి ఉంటాయి. నెక్స్ట్ బిజినెస్ ఫైనాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే కాస్ట్ అకౌంటింగ్ కానివ్వండి, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కానివ్వండి, క్యాపిటల్ బడ్జెటింగ్ కానివ్వండి, క్యాపిటల్ స్ట్రక్చర్ కానివ్వండి, మనకు ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ మెథడ్ అవన్నీ ఉన్నాయి కదండి, మనకు ట్రెడిషనల్ మెథడ్స్, నాన్ ట్రెడిషనల్ మెథడ్స్, అవన్నీ మనకు ఇక్కడ బిజినెస్ ఫైనాన్స్లో కవర్ అయిపోతాయి. దీనికి నేను 3 బుక్స్ రెఫర్ చేస్తాను. ఒకటి వచ్చేసి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ బై ఐఎం పాండే, స్టాండర్డ్ బుక్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ బై ఐఎం పాండే. సెకండ్ ప్రిఫరెన్స్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ బై ప్రసన్న చంద్ర, చాలా ఇంపార్టెంట్ అండి. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ బై ప్రసన్న చంద్ర సెకండ్ ప్రిఫరెన్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ బై ఐఎం పాండే, చాలా వండర్ఫుల్ బుక్ అండి. బుక్ సైజ్ చూస్తేనే తెలుస్తుంది, మంచి కాన్సెప్ట్స్లో మనకు మల్టీ కలర్లో చేశారు. ఇది కాన్సెప్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఐఎం పాండే ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ప్రసన్న చంద్ర. థర్డ్ ప్రిఫరెన్స్ ఖాన్ అండ్ ఖాన్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ బై ఖాన్ అండ్ ఖాన్. ఈ బుక్స్ నా దగ్గర ఉన్నాయండి, కానీ నా స్టూడెంట్స్ రెఫరెన్స్ కోసం తీసుకెళ్లారు, అందుకే చూపించలేకపోతున్నాను. మన నెక్స్ట్ యూనిట్ వచ్చేస్తే యూనిట్ నెంబర్ 5 వచ్చేసి బిజినెస్ స్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్ మెథడ్స్ వచ్చేస్తే మనకు రీసెర్చ్ మెథడాలజీ బై పన్నీర్ సెల్వం స్టాండర్డ్ అండి. రీసెర్చ్ మెథడాలజీ బై పన్నీర్ సెల్వం స్టాండర్డ్. ఇది కాకుండా హిమాలయ పబ్లికేషన్స్ వాళ్ళు రీసెర్చ్ మెథడాలజీ మనకు ఓఆర్ కృష్ణస్వామి అని చెప్పి బుక్ ఉందండి, స్టాటిస్టికల్ ప్యాకేజ్ ఫర్ సోషల్ సైన్సెస్ అని, అది వండర్ఫుల్గా ఉంటుందండి. కానీ దిస్ బుక్ ఈజ్ ఎనఫ్. దీంతోపాటు మీరు బాజ్పాయ్ చూడండి, ఈ బుక్ బాజ్పాయ్ చాలా ఓల్డ్ బుక్ అండి, చిరిగిపోయింది, చాలా ఓల్డ్ బుక్, కానీ నేను 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న బుక్ ఇది. చాలా వండర్ఫుల్ బుక్ అండి, వండర్ఫుల్ ఆథర్, వండర్ఫుల్ బుక్, బిజినెస్ స్టాటిస్టిక్స్. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే బిజినెస్ స్టాటిస్టిక్స్ మీద మీకు ఎక్కువ గ్రిప్ తెచ్చుకుంటే రానున్న రోజుల్లో రీసెర్చ్ పరంగా మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఇందులో ఈ బుక్ స్పెషాలిటీ ఏంటంటే ప్రాక్టికల్ కూడా చూడండి, ప్రాక్టికల్లీ కూడా మనకు ఎక్సెల్ ద్వారా మనము ఎలా చేయాలి మొత్తం స్టాటిస్టిక్స్ అని చెప్పేసి ప్రాక్టికల్గా చెప్పడం జరిగింది. దీంతోపాటు మనకు బిజినెస్ స్టాటిస్టిక్ బై బెరీ, వండర్ఫుల్ బుక్ అండి. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ బెరీకే ఇవ్వండి, చాలా వండర్ఫుల్ బుక్. ఫస్ట్ ప్రిఫరెన్స్ బెరీకే ఇవ్వండి. రీసెర్చ్ మెథడాలజీ మాత్రము మీరు పన్నీర్ సెల్వం ఇవ్వండి, ఎందుకంటే వేరే బుక్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. కానీ చూడండి బిజినెస్ స్టాటిస్టిక్స్ ఇది కూడా ఒక బుక్ అండి, ఉన్నాయి నా దగ్గర వేరే బుక్స్ చాలా ఉన్నాయి కాబట్టి. కానీ మీరు వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టాటిస్టిక్స్కి వచ్చేసి మీరు బెరీ ఇవ్వండి. దానికన్నా వండర్ఫుల్ బుక్ మీకు కావాలి అంటే మీకు నాన్ స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, అంటే చాలామంది స్టాటిస్టిక్స్ అంటే మ్యాథ్స్ అనుకుంటారు, అంటే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సింపుల్ కాన్సెప్ట్స్ నుంచి, సింపుల్ అంటే 1+1 = 2 అలా అంత సింపుల్ నుంచి కాంప్లెక్స్ వరకు తీసుకెళ్ళాలంటే మీరు బిజినెస్ స్టాటిస్టిక్స్ ఈ బుక్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఎస్, దిస్ వన్ బిజినెస్ స్టాటిస్టిక్స్ బై గుప్తా. చూడండి, ఇది నేను నా ప్రీవియస్ వీడియోలో మేనేజ్మెంట్కి సంబంధించి చెప్పానండి, బిజినెస్ స్టాటిస్టిక్స్ బై గుప్తా.
ఈ బుక్ వచ్చేసి నా దగ్గర అవైలబుల్ ఉందండి, కానీ ఎక్కడో పెట్టేసి అనేది కనిపించడం లేదు. వండర్ఫుల్ బుక్ అండి, సింపుల్ నుంచి కాంప్లెక్స్ వరకు తీసుకెళ్తాడండి ఎస్పి గుప్తా. ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇవ్వండి, నెక్స్ట్ ప్రిఫరెన్స్ బెరీకి ఇవ్వండి, నెక్స్ట్ ప్రిఫరెన్స్ మీకు బాజ్పేయికి ఇవ్వండి. 3 తీసుకున్నా ఇంకా సంతోషమే. సో బిజినెస్ స్టాటిస్టిక్స్ బై ఎస్పి గుప్తా. దాంతోపాటు మనం రీసెర్చ్ మెథడాలజీ బై పన్నీర్ సెల్వం తీసుకోండి, లేకుంటే ఓఆర్ కృష్ణస్వామి తీసుకోండి, హిమాలయ పబ్లికేషన్స్, మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 6 బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. బిజినెస్ మేనేజ్మెంట్ అంటే మనము కూన్స్ చాలా స్టాండర్డ్ అని చూడండి ఇది. ఎస్, ఎసెన్షియల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కూన్స్. ఈ బుక్ ఎంత స్టాండర్డ్ బుక్ అంటే మీకు 100% అన్ని విధాలుగా ఈ బుక్ యూజ్ అవుతుందండి. బిజినెస్ మేనేజ్మెంట్, ఎసెన్షియల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ బై కూన్స్. దాంతోపాటు మీరు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ బై అశ్వథప్ప తీసుకోవచ్చండి. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ బై అశ్వథప్ప ఆ బుక్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకు ఎయిదర్ అశ్వథప్ప లేకపోతే పి సుబ్బారావు బుక్ కూడా ఉన్నాయండి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్కి, అది మీకు బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది. దాంతోపాటు మీరు తీసుకుంటే ఈ 2 తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కూన్స్ అండ్ అశ్వథప్ప బై హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అశ్వథప్ప. సో ఆ బుక్ ఎక్కడో ఉందండి, నేను ఇక్కడే పెట్టాను, అది మళ్ళీ చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు చూడండి, బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి. ఈ బుక్కి నేను ఐ సజెస్ట్ దిస్ వన్ బోలే. చూడండి, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మార్కెట్స్, ఇందులోనే మనకు బ్యాంకింగ్ కూడా వచ్చేస్తుందండి. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మార్కెట్స్ స్టాండర్డ్ బుక్ అండి. ఈ బుక్ నా దగ్గర ఉంది, కానీ స్టూడెంట్స్ తీసుకెళ్లారు. సో ఈ బుక్ మీకు అమెజాన్, ఇప్పుడు నేను చూపించిన బుక్స్ అన్ని మీకు అమెజాన్లో క్లియర్గా అవైలబుల్ అయిపోతాయి, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటాయి, మీకు స్నాప్డీల్ వేరే బుక్స్లో కూడా ఉన్నాయి. మీరు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మార్కెట్స్ భోలే బుక్ని రెఫర్ చేయండి, టాటా మెగ్రా-హిల్ స్టాండర్డ్. నెక్స్ట్ మనం చూసుకుంటే మార్కెటింగ్ మేనేజ్మెంట్. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి, మార్కెటింగ్ మేనేజ్మెంట్కి నేను 3 బుక్స్ చెప్తాను. ఒకటి వచ్చేసి మార్కెటింగ్ మేనేజ్మెంట్ బై స్టాండర్డ్ బుక్ ఫిలిప్ కొట్లర్, సెకండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ బై రాజన్ సక్సేనా, థర్డ్ బుక్ మనము మార్కెటింగ్ మేనేజ్మెంట్ బై తపన్ కే పండా. చూడండి ఈ బుక్ నా ప్రీవియస్ బుక్స్ కూడా ఉన్నాయి, కానీ నేను అది వేరే వాళ్ళకి ఇచ్చాను రెఫరెన్స్ కోసం. తపన్ కే పండా. నా దగ్గర స్టూడెంట్స్ చాలామంది ఉంటారండి, లోకల్గా మాకు చాలామంది స్టూడెంట్స్ తెలుసు, వాళ్ళందరూ నన్ను బుక్స్ అడుగుతారు రెఫరెన్స్ కోసం, వాళ్ళందరికీ నేను ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉంటారు. సో తపన్ కే పండా. సో మనకు ఎక్సెల్ బుక్స్ తపన్ కే పండా వండర్ఫుల్ అండి బుక్ అండి, ఇది కూడా చాలా బాగుంటుంది. మనకు ఫిలిప్ కొట్లర్ స్టాండర్డ్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫిలిప్ కొట్లర్కి ఇవ్వండి, సెకండ్ బుక్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి, థర్డ్ బుక్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకు తపన్ కే పండాకి ఇవ్వండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దాంతోపాటు మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోయామనుకోండి, లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్, అంటే బిజినెస్ లా అన్నమాట. బిజినెస్ లాకి సంబంధించి నేను స్టాండర్డ్ బుక్ అంటే ఎన్డి కపూర్, దీన్ని మించిన బుక్ లేదండి. చూడండి బుక్ సైజ్ చూడండి, ఎన్డి కపూర్. అంటే ఇందులో అన్ని కాన్సెప్ట్స్ కవర్ కాదండి, కొన్ని లిమిటెడ్ కాన్సెప్ట్స్ ఇచ్చారు. మనకు సేల్ ఆఫ్ గుడ్స్ కానివ్వండి, మనకు వేరే జిఎస్టీ కానివ్వండి, మనకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కానివ్వండి, అవన్నీ దీంట్లో దొరుకుతాయండి. ఇది కాకుండా మనకు బిజినెస్ లా ఫర్ మేనేజ్మెంట్ అని ఇంకొక బుక్ ఉందండి, మనకు బుల్ చందాని. చూడండి హిమాలయ పబ్లికేషన్స్ బుల్ చందాని, ఇది కూడా చాలా వండర్ఫుల్ బుక్. నెక్స్ట్ మన లాస్ట్ కాన్సెప్ట్కి వచ్చేసామనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ ప్లానింగ్ మనం వచ్చేసామనుకోండి. ట్యాక్స్ అన్న వర్డ్ విన్న వెంటనే మనకు ద మోస్ట్ స్టాండర్డ్ బుక్ అంటే ట్యాక్స్మెన్ సిరీస్ చాలా హై లెవెల్ క్వాలిటీ మన స్టాండర్డ్గా ఉంటుందండి. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి దానికే వచ్చేయండి, ట్యాక్స్మెన్ సిరీస్. ట్యాక్స్మెన్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే మీకు స్టాండర్డ్గా వచ్చే ప్రిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్మెన్ సిరీస్, దానికే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఇవ్వండి మనకు కామర్స్కి సంబంధించిన బుక్స్. నేను వేరే బుక్స్ ఏమన్నా ఉంటే నేను వేరే వాళ్ళని అడిగి వాళ్ళ సజెషన్స్ తీసుకొని నేను అప్లోడ్ చేస్తానండి. కానీ ఇప్పుడైతే నేను నా సబ్జెక్ట్స్ ఓన్లీ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ మాత్రమే చెప్పాను. మీకు పేపర్ 1కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలంటే మేము క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో అందులో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి కోర్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విల్ మీట్ అగైన్ విత్ ఏ న్యూ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. జై హింద్.